నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దామోదరం సంజీవయ్య 105వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. నేటి యువత దామోదరం సంజీవయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించిన మంత్రి స్వామి. బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ప్రకాశం జిల్లాలో బీజేపీని ఒక బలీయమైన రాజకీయ పార్టీగా తయారు చేయాలని సూచించిన కేంద్ర మంత్రి భూపతిరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. దామోదర సంజీవయ్య 105వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న సంజీవయ్య విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, పలు దళిత సంఘాల నాయకులు, అధికారులు పూలమాలలు వేసిన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పేదరికంలో పుట్టినప్పటికీ ఉన్నత చదువులు, ఉన్నత వ్యక్తిత్వంతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వంటి ఎన్నో పదవులను అధిష్ఠించిన మహోన్నతుడు సంజీవయ్యని కొనియాడారు. రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా కీర్తి గడించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారంటూ ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, ఉన్నత విలువలు, అంకిత భావానికి నిదర్శనం సంజీవయ్య జీవితం అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పోరాడారని తెలిపారు. సంజీవయ్య ఆశయాలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే, చిన్నతనంలో తండ్రిని కోల్పోవటం, కష్టపడుతూ విద్యను అభ్యసించటం, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర నిలవడం చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు. వారి యొక్క కృషి, వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం, అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా 2 పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి, వారి యొక్క సమయస్ఫూర్తికి, అదేవిధంగా సమాజ సేవకి, కలుపుగోలుతనానికి నిదర్శనం. అమరజీవి దామోదర్ సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు టౌన్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని, సేవల్ని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము. ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర, దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదర సంజీవయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని మరి మంత్రివర్యులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఏది కూడా ఫ్రీగా రాదండి. చాలా కష్టపడి, ఆ రోజుల్లోనే కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ మరి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఉంటూ తర్వాత అనేక సంస్కరణలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు దామోదర సంజీవయ్య గారు. ఈ రోజున మనకి ఎస్సీ ఎస్టీలకి మరి రిజర్వేషన్స్ కల్పించింది కూడా ఆ రోజుల్లో వారే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మరి పెన్షన్స్ అంటూ ఏదైనా వితంతువులు పెన్షన్స్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి స్టార్ట్ చేసింది కూడా దామోదర సంజీవయ్య గారే. అలాగే లా కమిషన్ కూడా స్టార్ట్ చేసింది కూడా దామోదర సంజీవయ్య గారే. అలాగే అనేక భూ సంస్కరణలు కూడా తీసుకొచ్చింది కూడా దామోదర సంజీవయ్య గారే. అంతేకాకుండా
మరి అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరి మంత్రివర్యులుగా పనిచేస్తూ మరి ఈ రోజున ప్రజలందరి చేత కూడా మనల్ని పొందినటువంటి మరి నా గొప్ప దళిత నాయకుడిగా అభివృద్ధి చెందినటువంటి వారు ఈ రోజున అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తారు. దేశంలోనే పట్టతొలి దళిత ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ దామోదరం సంజీవ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం అనేది ముదావహం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మాల సామాజిక వర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాల సామాజిక వర్గం నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి 2 పర్యాయాలు అధ్యక్షులుగా పనిచేసినటువంటి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన శ్రీ దామోదరం సంజీవ్ గారి యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. వారి యొక్క విలువల్ని, వారు పాటించినటువంటి రాజకీయ సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకి సజీవంగా అందించాలన్న గొప్ప సదుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా వారి జన్మదినోత్సవాన్ని జరపడానికి ఆదేశాలు ఇవ్వడం, ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అనేది నిజంగా ఈరోజు మాలజాతికి ఇచ్చిన ప్రత్యేక గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో చెప్పిన ప్రకారం మేము పథకాలు అమలు చేస్తున్నాం. మీలాగా అమ్మఒడి సంవత్సరం పాటు ఎత్తివేయలేదు. విద్యా సంవత్సరం పూర్తి కాగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము చెప్పిన ప్రకారం ఇస్తాం. నీకు సిగ్గు అనేది ఒకటి ఉంటే మాట్లాడటానికి అర్హత ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎవరిని అక్రమ అరెస్టులు చేయలేదు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని మంత్రి స్వామి స్పష్టం చేశారు. కంప్లైంట్ చేసిన వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి తప్పుడు స్టేట్మెంట్ వంశీ ఇప్పించారని విమర్శించారు. నేరం చేయడమే కాకుండా వ్యవస్థలను కూడా మేనేజ్ చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మంత్రి స్వామి తెలిపారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కందుకూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 3 సెంటర్లలో విద్యార్థులకు ఐఐటి, నీట్ కోచింగ్ ఇప్పిస్తున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. భవిష్యత్తులో పేద పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు 3 సెంటర్లను 10కి పెంచుతున్నట్లు తెలియజేశారు. అక్రమ అరెస్టులు చేయడం లేదు, కక్ష సాధింపులు చేయడం లేదు. మీ అందరూ కూడా మొదట్లోనే చెప్పాను, ఏదైనా ఉంటే పూర్తిగా విచారణలో అది నిజమని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వెళ్తున్నాం. ఈ విధంగా చేస్తే ఇంకా పెట్టాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్రమ అరెస్ట్ చేసే పని అయితే వాళ్ళు చేసినటువంటి నేర చర్య ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా మేము ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. చేసిన దానికి ఇది ఉంది. మీరు ఒక్కసారి గమనించుకున్నట్టయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇతని గురించి మేము మాట్లాడాం, మా నాయకుడు మాట్లాడి మేము కూడా మాట్లాడాం. ఇతని దుశ్చర్యలు, ఆ రోజు పార్టీ కార్యాలయం తగలబెట్టడం, వీళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఇంత దారుణం అంటే కంప్లైంట్ చేసిన వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి అతని చేత కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నేర చేయటమే కాకుండా వ్యవస్థలను మేనేజ్ చేశారు. ఇప్పుడు కూడా జైలు ప్రయత్నం చేశారు. ఇది ఉన్నాయి కాబట్టే ఈరోజు రిమాండ్ పంపించారు. ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి విచారణ ప్రకారం ముందుకెళ్తారండి. ఒక కేసు ఇచ్చుకోమానండి, చట్ట ప్రకారం ఏదంటే చేస్తారు. మేము ఇప్పుడు చట్టాన్ని చేతుల్లో తీసుకోం. నీకు సిగ్గు అనేది ఒకటి ఉంటే మాట్లాడడానికి అర్హత ఉంటుంది. మేము చేస్తున్నాం, స్కీమ్స్ ఇస్తున్నాము, చెప్పిన ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. మీరు అమ్మఒడిని సంవత్సరం పాటు ఎత్తేసారు. మీరు చెప్పిందే రిజల్ట్ ప్రకారం చూసుకోమని మేము చెప్తున్నాం. విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమంది పిల్లలకు చెప్పి అంతమంది పిల్లలకి ఇస్తున్నాం. ఆవేశపడద్దు, తొందరపడద్దు. మేము చేయలేకపోతే ఆ రోజు మాట్లాడు. సంవత్సరం కూడా పూర్తి కాకముందే మేము ఆ పథకాన్ని 2వ విద్యా సంవత్సరంగా అమలు పరుస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో ఈ సంవత్సరం జరిగినటువంటి రిజల్ట్ బేస్ చేసుకొని అది ఇస్తున్నాం మేము. అదేవిధంగా మిగతా 10 సంక్షేమ పథకాలు కూడా మేము కొనసాగిస్తున్నాం. ఏదో ఆవేశపడతా ఉన్నాడు, ఏదేదో మాట్లాడారు, గతాన్ని ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా కానీ నీ పరిస్థితి మారకపోవడం చాలా దుర్మార్గం. కందుకూరు వస్తున్నారండి. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగా రేపు కందుకూరులో వచ్చి అక్కడ వివిధ శానిటేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు. గురుకుల పాఠశాల చదివే పిల్లల్లో మనం ఇప్పుడు ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్లు మనం 3 సెంటర్లు నిర్వహిస్తూ ఉన్నాం. వాటిల్లో పోయినసారి ఎంబీబీఎస్, ఎన్ఐటి, ఐఐటీలో సీట్లు వచ్చాయి. నిన్న జేఈ మెయిన్స్లో కూడా చాలామంది విద్యార్థులు క్వాలిఫై అయినారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ సెంటర్లని ఈ 3ని 10 పెంచుతున్నాం. మన జిల్లాలో కూడా ఒక సెంటర్ పెడుతున్నాం సింగరాయకొండలో. భవిష్యత్తులో ఎక్కువ మంది పేద పిల్లలు
విద్యలో మంచి ఉన్నత స్థాయిలో రావాలి, ఇటువంటి ఎక్కువ సీట్లు పొందాలనే దానికోసం వాటికి సంబంధించినటువంటి నీటి కోచింగ్ సెంటర్లు కూడా ప్రత్యేకమైనటువంటి అధ్యాపకులను కూడా తీసుకొని మేము అపాయింట్ చేస్తున్నామండి. మరిన్ని ఫలితాలు కూడా భవిష్యత్తులో చూస్తారు మీరు. ప్రకాశం జిల్లాలో బీజేపీని ఒక బలీయమైన రాజకీయ పార్టీగా తయారు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆకాంక్షించారు. ఒంగోలులోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో జరిగిన బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి భూపతిరాజు తెలిపారు. అత్యధిక శాతం సభ్యత్వం కలిగి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. కార్యకర్త ఆధారంగా పనిచేసే ఈ పార్టీలో మీరంతా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక సామాన్య కార్యకర్త దేశ ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఒక సామాన్య కార్యకర్త తన్ను కూడా కేంద్ర మంత్రిని చేసిన విషయాన్ని శ్రీనివాస వర్మ ప్రస్తావించారు. రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఏర్పడిన నూతన కార్యవర్గం 3 ఏళ్ల పాటు ఉంటుందని, ఈ 3 ఏళ్లలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు శివారెడ్డి, సిరసనగండ్ల శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, నాయకులు కళ్యాణ్ చక్రవర్తి, యోగయ్య యాదవ్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. మీరే మాట్లాడండి. ఓకే కూడా సార్. ఓకే సార్. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస వర్మ గారికి, అలానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ శ్రీ మధుర్ గారికి, అలానే జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని సూచన తప్పకుండా పార్టీ క్రమశిక్షణకి లోబడి పార్టీ కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఒక బూత్లోకి వెళ్తే దాంట్లో బెనిఫిట్స్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటానికి అక్కడ దానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. ఆ ప్రముఖ ఆ 200 మందిని ఐడెంటిఫై చేసి పనిచేయగలగాలి. ఇవన్నీ సాధించినప్పుడు మనము వికసిత భారతం నిర్మాణం చేస్తాం. మనందరం చెయ్యాలి, నిరూపించాలి. భారతదేశంలో ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో 2183 బూతులు ఉంటే అన్నిట్లో నిర్మాణం చేసి మేము సాధ్యులము, మేము అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాం అని నిరూపించడం అనేది మన బూత్ లెవెల్లో మనం నిరూపించగలమని ప్రూవ్ చేయటం అనేది మన ప్రకాశం జిల్లా కార్యకర్తలు చేయాలని ఆశిస్తూ, ఒక సిద్ధాంతం నుంచి ఉద్భవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి మీద ఆధారపడినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అంటే ఏ జేపీ నడ్డాదో, అమిత్ షాదో, మోడీ గారిదో, నాదో, మీదో కాదు. భారతీయ జనతా పార్టీ మనందరి పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు అవుతాడు. దానికి ఉదాహరణే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఒక కార్యకర్తగా ఉన్నటువంటి సెగ్గం శ్రీనివాసరావు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.
గతంలో ఉన్నటువంటి ప్రధాని కానీ వాజ్పేయిజీ కులంతో నిమిత్తం లేకుండా, రాజకీయ వారసత్వంతో నిమిత్తం లేకుండా, డబ్బుతో నిమిత్తం లేకుండా ఎవరైతే కార్యకర్తలు పార్టీ కోసం నిరంతరం కష్టపడి శ్రమ కూర్చి పనిచేస్తారో వారు దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం, లేకపోతే ఒక అఖిల భారత స్థాయి అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుందనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి దయచేసి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షుడు అవుతున్నారు, నూతనంగా ఎన్నికైనటువంటి మండలాధ్యక్షుడు మీ మండలాల్లో కార్యకర్తల ఆధారంగా పనిచేసి రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా ఈ జిల్లాలో తీర్చిదిద్దుతారనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీరు పనిచేసేటువంటి క్రమంలో పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర పార్టీ సహకారం ఎప్పుడు ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు కానీ, అలాగే సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మధుకర్జీ గారు కానీ, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేను కూడా ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లా భారతీయ జనతా పార్టీకి నా సహకారం ఎప్పుడు ఉంటుందనేటువంటి ఆలోచనలు నేను ముందుంచుతూ ఉన్నా. ఇందాక చెప్పాను, ఒక సామాన్య కార్యకర్త దేశ ప్రధాని కాగాడు భారతీయ జనతా పార్టీలోని. అదేవిధంగా నేను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేను ఒక అత్యంత సామాన్య కార్యకర్తని భారతీయ జనతా పార్టీలో. 1991లో భారతీయ జనతా పార్టీలో చేరి కార్యకర్తగా పని ప్రారంభించి ప్రజల యొక్క సూచనతో రాష్ట్ర పార్టీ ఏమి ఆదేశిస్తే ఆ కార్యక్రమాన్ని నిరంతరం కూడా చేస్తూ, ఈ విధంగా శ్రీనివాస్ గారి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నట్టే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి 9 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, అంతకుముందు అనేక పదవులు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఎందుకు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, మీకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయి, మీకు భవిష్యత్తు ఏంటుంది అనేటువంటి అనేక మంది ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు హేళన చేస్తే 2024లో పొత్తుల శ్రీనివాసరావు అనేటువంటి ఒక సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రిని చేసింది అనేటువంటి విషయాన్ని కార్యకర్తలు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి 7 నెలల వ్యవధిలో 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిగా నిర్మాణం పూర్తి చేసేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైల్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. విశాఖలో ప్రధాని 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవం చేసినట్లు చెప్పారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏమి అవసరం ఉంటే వాటిని తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పూర్వ వైభవానికి ప్రధాని 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారా అని కేంద్ర మంత్రి భూపతిరాజు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెడతా ఉందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గతంలో దేశంలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం సహకరించిన విధంగా ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తాం.
అధికారంలోకి వచ్చినటువంటి 7 నెలల కాలంలోనే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అమరావతి రాజధానిగా నిర్మాణం పూర్తి చేయడానికి, పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి, ఏదైతే దేశం నలుమూల నుండి కలుపుతూ అమరావతి నగరానికి రైలు మార్గాలను ఏర్పాటు చేయడానికి, విశాఖపట్నంలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా రామాయపట్నంలో దాదాపు 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం, అది జనవరి 8వ తారీఖున ప్రధానమంత్రి విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేయడం జరిగింది. నాటికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కొత్త రైల్వే లైన్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏమి కావాలి, ఏమి అవసరం ఉంటే అవసరాలు తెలుసుకున్నది పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. విశాఖ ఉక్కు ఆంధ్రులకు పేరుతో ఉద్యమాలు చేసి దాదాపు 32 మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయి దాని ఆధారంగా వచ్చినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. అదే పెద్ద ఎత్తున తీవ్ర సంక్షోభంలో ఉంది. గతంలో సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. అన్ని రోజులు ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ ఉందో పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు 11,400 కోట్ల రూపాయలని ఆర్థిక ప్యాకేజీకి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో స్టీల్ ఉత్పత్తిని 300 మిలియన్ టన్నులు చేరుకునే విధంగా పెంచాలి అని వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. స్టీల్ ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రొడక్షన్ ఉత్పత్తిని బాగా పెంచాలి అనేటువంటి ఒక పట్టుదల నరేంద్ర మోడీ గారిలో ఉంది. అది స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కార్మికులు వారి కుటుంబాల యొక్క ప్రయోజనాలు భంగం కలగకూడదు అనేటువంటి ఆలోచన చేసినట్టు భారతీయ జనతా పార్టీ అండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో, అదేవిధంగా లోకేష్ గారు, మరి కేంద్ర స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క చొరవ, నిర్మలా సీతారామన్ గారి యొక్క సహకారం, వీరందరి కృషి కారణంగా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ 2,400 కోట్లు ఇచ్చినా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది రాబోయే రోజుల్లో అనేటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఉంటే కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఎందుకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలనే సందర్భంగా విజ్ఞప్తి. అంతేకాదు నిన్నగాక మొన్ననే ముఖ్యమైనటువంటి సమావేశం జరిగింది. కుమారస్వామి గారు, నేను, స్టీల్ సెక్రటరీ గారు ఏదైతే కొన్ని జీతాలు పెండింగ్ ఉన్నాయి 4 నెలల పాటు, 4 నెలల్లో కూడా 50%, 60% జీతాలు ఇచ్చారు. 35% డిసెంబర్లో 65% జీతం ఇచ్చారు. ఏదైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో రాబోయేటువంటి 20 రోజుల్లో కార్మికులుగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఆ సమావేశంలో
నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఈ డబ్బులు ఏ విధంగా విడుదల చేయాలి, రా మెటీరియల్ ఏ విధంగా వాడాలి, ఏదైతే బ్యాంకులో ఉన్నటువంటి అప్పులు ఏ విధంగా చెల్లించాలి, ఏదైతే గతంలో మనకు రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సప్లైదారులు ఉన్నారో వారికి కొంత పేమెంట్స్ ఇవ్వడం ద్వారా ఈ 13,400 కోట్ల రూపాయల ప్యాకేజీని ఏ విధంగా ఉపయోగించి సక్రమంగా స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలో ప్రయోగించే విధంగా కొంత చర్చ చేయడం జరిగింది. మరొక 2-3 రోజుల్లో జరిగేటువంటి సమావేశాలలో దీని మీద కూడా నిర్ణయం తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రయోజనాన్ని కాపాడడానికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టునే కాకుండా నిర్వాసితులను కూడా గాలికి వదిలేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. గుండ్లకమ్మ ముంపు గ్రామాల్లో మంత్రి రవికుమార్ పర్యటించారు. అనంతరం ముంపు ప్రాంతాల వారితో సమావేశం నిర్వహించారు. గత వైకాపా ప్రభుత్వంలో అరాచకమే రాజ్యమేలిందన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గుండ్లకమ్మ ప్రాజెక్టు అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. రోడ్లు, తాగునీరు, పాఠశాలలు, దేవాలయాలు కడతామని తెలిపారు. అనంతరం ఎర్రబాలెంలో 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు మంత్రి రవికుమార్ ప్రారంభించారు. సంతనూతలపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు విజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోమాతలకు ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. సకల దేవతా స్వరూపం గోమాత అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వెంపరాల ఆంజనేయులు, మన్నం ప్రసాద్, గొట్టిపాటి రాఘవరావు, రావిపాటి రాంబాబు, మల్లవరపు రామకృష్ణారెడ్డి, చుండూరి శ్రీనివాసరావు, తాళ్ళూరి కృష్ణ, రాము, శ్రీనివాసరావు, గాలి వెంకట సుబ్బయ్య, కొండలు, రావుపాటి శ్రీనివాసరావు, దార్ల రామారావు, దుగ్గినేని నరసింహారావు, ముప్ప రవి తదితరులు పాల్గొన్నారు. భగవద్భాగవతాచార్యాణాం సన్నిప్రసాదసిద్ధ్యర్థం విశేష పుష్పార్చన పూజాంచ కరిష్యే. ఓం శ్రీ స్వామి దేవతాభ్యో నమః. పాపో విగృహ్ణన్ ప్రతిపాదయిష్యే. గృహణో విదత్తాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇమే ధూపాం సురభినో దివ్య ధూపాదివ ధూపమాగ్రాపయామి. సాక్షాద్ Play by USB Drive. जय हनुमान. गोमाता भूमाता पाहि मां पाहि मां. ओम नमः शिवाय. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోదేవతాభ్యో నమః. విహరణ్యవర్ణాం హరిణి గోవింద గోవింద. విషవ సవితా ప్రార్థయత సహస్ర ధనమయాత నిజేవ నిదానంగా హిరణ్యవర్ణాం ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు, పదోన్నతులు పొందుతున్నారంటే అందుకు కారణం నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రత్యేక చొరవేనని మాల కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్ స్పష్టం చేశారు. దామోదరం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన కమ్యూనల్ జీవో కారణంగా నేటికి ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు, పదోన్నతులు పొందుతున్నారని గుర్తు చేశారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో యాదాల అరుణకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. అనంతరం పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం విజయకుమార్ మాట్లాడుతూ దేశంలోనే వృద్ధాప్య పింఛన్లు ఇచ్చిన ఘనత దామోదరం సంజీవయ్యకు దక్కుతుందన్నారు. వంశధార, సోమశిల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఘనత కూడా సంజీవయ్యకు దక్కుతుందన్నారు. అయితే నాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల కారణంగా
దామోదరం అపర భగీరథుడు కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి భవిష్యత్ తరాలకు చెప్పవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు గుర్రాల రాజవిమల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, మాజీ కౌన్సిలర్ యాదాల రాజశేఖర్, జెడ్పీటీసీ సభ్యుడు వేమ శ్రీనివాసరావు, జగజ్జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఓకే పామ్మా లెక్క ఉంటుంది రా విజయ్ ఓకే రాష్ట్రాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలించినటువంటి ముఖ్యమంత్రులు దాన్ని అనుసరిస్తున్నారు. నిజంగా ఆయన ధన్యజీవులు అంటానికి అదొక కారణం. అనేక రకాల సంస్కరణ ఒక్కటే కాదు, హౌసింగ్ స్కీమ్, వృద్ధాప్య పెన్షన్, అదేవిధంగా కమ్యూనల్ అవార్డ్. ఆ దినాల్లో ఎలా ఉండేదంటే ఆనాటి పరిస్థితి రంగడ కొడుకు సుబ్బుడు, సుబ్బుడు పేద సుబ్బి, అది మన రిజిస్ట్రేషన్ యొక్క దాఖలాలు. అలాంటి స్థితి నుంచి రంగయ్య గారి కుమారుడు సుబ్బయ్య గారు అనే దశకు తెచ్చినటువంటి ఘనత సంజయ్ గారికి. అది ఇంతవరకు అది ఈ భూమి బతుకున్నంత వరకు కూడా ఆ కాలం గతించిపోదు, మనుషులు గతించపోవచ్చు. కానీ దామోదరం సంజీవయ్య గారి యొక్క 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఇది ఏదో ఆషామాషి విషయం కాదు. ఆయన అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కర్నూలులో ఒక సభ పెట్టారు. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అయితే దామోదరం సంజీవయ్య గారి ఇంటిని ఆయన సందర్శించడం జరిగింది. ఆయనతో పాటు మేమందరం కూడా వెళ్ళి చూసే గొప్ప అదృష్టం మాకు కలిగింది. నిజంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే, ఒక చిన్న ఇల్లు, అది కూడా మామూలుగా అప్పట్లో తాటాకులు, ఇప్పుడు రేకులు వేసి దాన్ని అట్లా సున్నం కొట్టి పెద్దవాళ్ళు వస్తున్నారని దాన్ని రెడీ చేసి పెట్టారు. కరెక్ట్గా 1 సెంటు 2 సెంట్లో ఉంటుంది అంతే. ఆపేక్ష ఎందుకు దామోదరం సంజయ్ గారి గురించి ఎందుకు చేయాలనుకుంటున్నారు, అంత ఎందుకు పట్టుబడుతున్నాడు, ఏమొస్తుంది ఆయనకి? నిజంగా అలాంటి ఇంట్రెస్ట్ నేటితరం యువతలో రావాలి. యువతలో రావాలంటే దామోదరం సంజయ్ గారి గురించి తెలుసుకోవాలి. వారి గురించి తెలియకనే ఈరోజు చాలామందికి దామోదరం సంజయ్ గారి గురించి వారు చేసినటువంటి పనులు, వారి జీవిత చరిత్ర తెలియకపోవడం వల్ల మనం ఇంకా పూర్తిగా వారి గురించి తెలుసుకోలేకపోతా ఉన్నాం. శ్రీ దామోదరం సంజయ్ ఒక గొప్ప వ్యక్తి. దేశభక్తి, అంకితభావం మరియు సేవాస్ఫూర్తి ద్వారా ఆయన జన్మ సంబంధిత అవరోధాలను అధిగమించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర కేబినెట్ సభ్యుడిగా మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు వంటి అత్యున్నత స్థాయిలను చేరుకున్నారు. ఆయన స్పష్టమైన అఖండత, సిద్ధాంతాల పట్ల నిలకడ, వాగ్దానం ప్రజలను ఆకర్షించాయి. దేశానికి ఇంకా ఎంతో సేవ చేయాల్సిన సమయంలో ఆయన యుక్త వయసులోనే పరమపదించిపోయారు. నూతన తరానికి ఆయన జీవితం ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఇవి నేను చెప్పిన మాటలు కాదు. నాటి ప్రధాని కీర్తిశేషులు శ్రీ రాజీవ్ గాంధీ గారు సంజయ్ గారు చనిపోయిన తర్వాత వారి గురించి చెప్పిన మాటలు. 2021 డిసెంబర్లో నాకు మా పార్టీ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మా పార్టీ ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు ఆయన ఫోన్ చేసి, నువ్వు అర్జెంటుగా సంజయ్ గారి గురించి స్టడీ చేయి. మన ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంజయ్ గారి గురించి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేయబోతున్నారు. దానికి సంబంధించి మెటీరియల్ కలెక్ట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుందని చెప్పారు. ఇమీడియట్గా మనకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వేటపాలెం లైబ్రరీలో ఆనాటి నుంచి కూడా న్యూస్ పేపర్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళి చూస్తే 1960 జనవరి 11వ తేదీ ఆ పేపర్ చూసినప్పుడు మెయిన్ పేజ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ దామోదరం సంజయ్ గారు ప్రమాణ స్వీకారం. 5 రూపాయలు తీసుకొని టీ కొట్టుకు వెళ్తే అక్కడి మాస్టర్ దాన్ని విసిరి కొడతాడు. అదే 5 రూపాయలు తీసుకొని అక్కడ అడుగు పెడితే తృప్తిగా భోజనం పెడతారు. ఉదయం వెళ్తే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం వెళ్తే భోజనం పెడతారు, రాత్రికి వెళ్తే భోజనం పెడతారు. విలువే లేని 5 రూపాయలకు అక్కడ ఎంతో విలువ ఇచ్చారు. 5 రూపాయలు తీసుకుని లోపలికి అడుగు పెడితే వారి ఆకలి తీరుస్తున్నాయి
అన్నా క్యాంటీన్లు. అన్నా క్యాంటీన్కు వచ్చింది ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా వారికి రుచికరమైన భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తున్నారు. 5 రూపాయలతో ఆకలి తీర్చుకున్న వారంతా బయటకు వచ్చి చంద్రన్న నువ్వు చల్లంగా ఉండాలన్నా అంటూ దీవించి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లపై ప్రత్యేక కథనం. చెన్నైలో అక్కడి ప్రభుత్వం అమ్మ క్యాంటీన్లతో అతి తక్కువ ఖర్చుతో పేదలి ఆకలి తీరుస్తుంది. 2014 ఎన్నికల్లో గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి నుండి ఒక అధికారుల బృందాన్ని పంపించి అమ్మ క్యాంటీన్లను అధ్యయనం చేయించారు. కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కేవలం 5 రూపాయలకే అన్నం పెడుతుండటంతో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు అన్న క్యాంటీన్లు అమ్మ వలె ఆకలిని తీర్చేవిగా మారాయి. కోచింగ్ కోసం వచ్చాను డిఎస్ పర్పస్ పైన. అన్న క్యాంటీన్లో ఫుడ్ అయితే చాలా బాగానే ఉందండి. ఈ రోజుల్లో 5 రూపాయల కంటే బయట ఎదుకున్నా కానీ దొరకదు, కానీ ఫుడ్ మాత్రం మాకు దొరుకుతుంది. 3 పూటలు మేము ఇక్కడే తింటున్నాము. నేనే కాదు, చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికే వస్తున్నారు. అన్న క్యాంటీన్లో మా నిరుద్యోగులు కదా, నిరుద్యోగుల కోసం బాగానే ఉండదు అంటున్నారు. బాగానే పెట్టారు, చాలా బాగుందండి. ఇంతకుముందు అయితే మేము హాస్టల్లో ఉండేవాళ్ళము. అప్పుడు మంత్లీ 5,000, బయట ఇంకా ఖర్చులు 2,007 వరకు అయ్యేది. ఇప్పుడైతే ఓన్లీ రూమ్ తీసుకున్నాం. రూమ్ రెంట్ కట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా రోజుకు 15 రూపీస్తో మాకు రోజు గడిచిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. 3 పూట్ల వస్తున్నాం సార్. ఉదయం ఇడ్లీ, పొంగలు, లేదంటే ఇడ్లీ కామను. ఇడ్లీతో పాటు ఉప్మా ఉంటుంది, ఒకరోజు పొంగల్ ఉంటుంది, ఒకరోజు పూరి ఉంటుంది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అని బాగానే ఉంది. మెనూ బాగానే ఉంది. 20 రోజులు అవుతుంది. 5 రోజులు 20 డేస్ అయింది. 20 డేస్ మీరు ఇక్కడ తింటున్నాం. ఎలా ఉంది మీకు? ఫుడ్ చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయల భోజనం స్పెషల్ అండి, బాగా పెట్టారు. ఇంతకుముందు దాదాపు ఆయన లేనప్పుడు అయితే లేదండి, ఇప్పుడు పెట్టారు. బాగా సంతోషంగా తింటున్నాం, మంచిగా ఉంది. అక్కడలో మేము అక్కడున్నాం కానీ ఇప్పుడు పనికి వచ్చినందుకు ఇంతకుముందు మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అన్న క్యాంటీన్ తీసేసారని చాలా మంది అంటున్నారు. అయితే పెట్టిన తర్వాత మాకైతే సాటిస్ఫాక్షన్ ఉందండి చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉండేదండి? అంటే మాకు వచ్చే కూలీలో రోజు 300-400 వచ్చిందండి. అన్న క్యాంటీన్లో 5 రూపాయల భోజనం వల్ల సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళు పెట్టి ఆడిపోయి 80 రూపాయలు 100 రూపాయలు పెట్టి భోజనం చేయాలంటే ఏం చేస్తాం? దీంట్లో క్వాలిటీ ఉందా మీకు? క్వాలిటీ కూడా ఉందండి, ఇంటి భోజనం చేస్తున్నారు ఫీలింగ్ 100%. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి వరకు పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు పూర్తిగా కనుమరుగైనాయి. నాటి జగన్ అరాచక పాలనకు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. అన్న క్యాంటీన్ల స్థానంలో సచివాలయాలను ఏర్పాటు చేశారు. అయితే పేదలు, రోజువారీ కూలీలు, నిరుద్యోగ యువత అన్న క్యాంటీన్ల వైపు రాగానే వారికి తెలియకుండానే అటువైపు తల ఎత్తి చూసి నిరాశతో వెనుతిరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. రాధాకృష్ణమూర్తి అండి, నా పేరు రాధాకృష్ణమూర్తి. పొలం పని చేస్తాను. కొంచెం ఊరు ముక్కురాలపోడు. కొంచెం నుంచి వస్తా, పొలం పని చేసుకుని వస్తా అన్నది ఇంటికి వెళ్ళిపోతా. ఉదయం వెళ్ళిపోతాను, లేదు టైం చాలు వచ్చేప్పుడు అన్నది నేను
10 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటాము. చాలా 10 రూపాయలు మళ్ళీ అది తీసుకుంటాం, 5 రూపాయలు పెట్టి కరెక్ట్గా సరిపోతుంది. అన్నీ బాగున్నాయి, పెరుగు బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎప్పుడున్నా ఒకరోజు కొద్దిగా ప్రతిరోజు బాగానే ఉంటుంది. హెల్త్ బాగానే ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. అట్లాంటి ఏముండదు, అట్లాంటి ఏముండదు, అంతా బాగానే ఉంటుంది. ఆ స్టామినా కోసం ఇక్కడ తింటాం సార్, అంతే. పెట్టిన పోయిన సంవత్సరం 4 సంవత్సరాలు తిన్నాం, ఇప్పుడు ఈ సంవత్సరం తింటాం. సురేంద్ర బాబు నా పేరు, కార్పెంటర్. మొదలైన నుంచి వస్తూనే ఉన్నాం, 40 మధ్యలో వస్తూనే ఉన్నాం. ఇప్పుడు టేస్ట్ మాకు ఒకే టేస్ట్ బాగుంటుంది, ఇదే బాగుంటుంది, దాంట్లో అనుమానం కూడా లేదు. ఇప్పుడు మీరు కార్పెంటర్ వర్క్ చేస్తున్నారు కదా, బయటికి వెళ్ళి హోటల్లో తినాలంటే ఎంత అవుతుంది? రేటు మిల్స్ 80 రూపాయలు, ఫుల్ మిల్స్ తినాలంటే 120. ఇది సామాన్య మానవులకి ఇది అందుబాటులో బాగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా ఏమైనా మార్పు కోరుకుంటున్నారా దీంట్లో? రుచికరంగా ఇంకేమైనా ఉండాలని కోరుకుంటున్నారా? ఏం సార్ 80 రూపాయలు పెట్టిన బయట భోజనం తిన్నాను సార్, అది మన ఇంటి ఫుడ్ లాగా ఉంటుంది. మన ఇంటి భోజనం ఉన్నట్టు 5 రూపాయలు అంటే దానికి విలువ ఉంది. అసలు 5 రూపాయలు టీ కూడా అవును సార్, నిజమే. గవర్నమెంట్ ఎలా ఉంది మరి? చంద్రబాబు గారు మళ్ళీ తిరిగి పెట్టారా? దీన్ని పెట్టి అర్థం అవసరం, మనకి వేరే రకంగా ఆలోచించాల్సిన పని ఉంది. డెలివరీ బాయ్ చేస్తూ మరి అన్న క్యాంటీన్ ఎలా చేస్తుంది మరి? అంటే ఆర్డర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాము, అప్పుడు ఆర్డర్స్ లేని టైంలో లేదా తక్కువ ఉన్న టైంలో ఇలా వచ్చేస్తాం, వచ్చేసి అంటే మీకు తినే టైం సరిపోతుంది అంటారా? సరిపోతుంది కదా. ఈ సమయంలో దీనికోసం టైం కేటాయిస్తారా అన్న క్యాంటీన్ కోసం? అంటే అలా కాదండి, ఇప్పుడు మా స్విగ్గీ లేదనుకోండి, ర్యాపిడో ఏదో ఒకటి ఆన్ చేసుకుంటాం కదా, మధ్యలో ఆపేసి వచ్చేసి తినేసి వెళ్ళిపోతాం. తినేసి మళ్ళీ అంత లెఫ్ట్ ఫీల్డ్ మీదకి. అంటే మీకు ఇది అన్న క్యాంటీన్ ఎలా ఉందండి? అన్న క్యాంటీన్ అయితే బాగుంటుంది. బాగుందా? ఎంత? 5 రూపాయలు అన్నారు, 5 రూపాయలకి రుచికరంగా ఉంటుందా? బాగుంటుంది. అంటే డైలీ 3 పూటలు అన్నారు, మీరు ఎప్పుడెప్పుడు తింటారు? అంటే 3 పూటలనే కదండి, ఎప్పుడు కుదిరితే అప్పుడే. మనకి కుదరకపోతే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అన్న క్యాంటీన్కే వస్తాం. ఖచ్చితంగా. మార్నింగ్ కుదరలేదు, బయట చేయాల్సి, మధ్యాహ్నం ఇప్పుడు కుదిరింది, ఇక్కడికి వచ్చేసాను. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ అయితే బాగా. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. తన మానస పుత్రిక అయిన అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు. గత ఏడాది ఆగస్టు 16 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్న క్యాంటీన్లు తెరుచుకున్నాయి. అంతేకాకుండా గతంలో కంటే మరింత నాణ్యమైన భోజనాన్ని అన్న క్యాంటీన్లలో పెడుతున్నారు. ఇందుకు సంబంధించి రోజువారీ మెనూ కూడా ప్రకటించి అమలు చేయడం విశేషం. ఇదిలా ఉండగా అన్న క్యాంటీన్లలో ఉదయం పూట టిఫిన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దానికి కూడా మెనూ అమలు చేస్తున్నారు. దాంతో ఒక పేదవాడు చేతిలో 15 రూపాయలు ఉంటే చాలు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేయవచ్చు. ఇక్కడ టిఫిన్ లేదా భోజనం చేసిన వారు మా ఆకలి తీరుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీర్ఘాయుష్యుతో ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తున్నారు. నా పేరు సుజాత అండి, వ్యాపారం చేస్తూ ఉంటానండి. ఏర్జన పప్పు, బాపట్ల నుండి తిరుగుతున్నామండి. బాగానే ఉందండి, మేము రోజు బారుకు వస్తున్నాము, ఏడికి వస్తున్నాం. ఖర్చు అయ్యేదేనండి 140 రూపాయలు అయ్యిద్ది. భోజనం బాగుంది, కడుపు నిండి తింటున్నామండి, వెళ్తున్నాము. బాగానే ఉందండి, బాగానే లేదండి, మార్పు ఏం లేదండి, బాగానే ఉంది. మేము చాలా పెట్టి వస్తున్నాం. ఒకరోజు టిఫిన్ కూడా చేస్తాం ఇక్కడ, ఒకరోజు పడదు. పెట్టేవాళ్ళు కూడా బాగా నీట్గానే పెడతారు, కోపడరు. కొంచెం పెట్టమ్మా డబ్బులు ఏమన్నా పెడతారు. మాకు పెడతారు సార్. ఎప్పుడన్నా అన్నం చాలలేదు, ఇవాళ డబ్బులు లేవంటే అన్నం కత్తి పెడతారు. బాగానే ఉంది, స్కీమ్ బాగుంది. కడుపు నిండా తింటున్నాం, కమ్మగా తింటున్నాం సార్. ఇదే మేము ఆటోకి పోతే ఒక మనిషికి 140 రూపాయలు కట్టాలి, మా చాకరీ ఆడపోద్ది. ఆ చంద్రబాబు నాయుడు ఇవాళ పుణ్యమాట తింటున్నాం. 5 రూపాయలతో 3 పూరి ఇస్తారు, ఇడ్లీ పెడతారు, నీట్గా బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగుంది సార్. నేను ఇక్కడ ఆగస్టు 16 నుంచి క్యాంటీన్ ఓపెన్ అయిన నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఆహారమైన కష్టమైన నేనే చూసుకుంటాను, కష్టం అనేది ఏమి ఉండదు నాకు. మా టీం మాత్రం సుమారు సుమారు 12 క్యాంటీన్లు ఉన్నాయి మాకు ఈ జిల్లాకి. మా సారోళ్ళు అంటే మాకు డిస్ట్రిబ్యూషన్ టీం సారోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మాతో చాలా అంటే చాలా సహకారంగా ఉంటారు. సహాయం అంటే
సహకరిస్తారు. ఈరోజు ఒక పూరి వచ్చింది సార్ ఉదయం మనకి. ఉదయం పూరి వచ్చినప్పుడు 1 ప్లేట్ 2 ప్లేట్లు అనేది వస్తుంది షార్టేజ్. ఎందుకంటే అక్కడ కౌంటింగ్ చేసి పంపించాలి మనకి. అక్కడ నుంచి మనకు కౌంటింగ్ చేసి పంపిస్తారు. 1-2 తగ్గిద్ది. మేము మా సార్ వాళ్ళకి చెప్తాం. ఎలా అంటే సార్ ఈరోజు 2-3 ప్లేట్ పూరి తగ్గింది, దానికి తగ్గట్టు మీరు ఏమైనా పంపిస్తే మార్నింగ్ రేపు ఉదయానికి ఏమైనా పంపిస్తే సరిపోతుందని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తారు. దానికి తగ్గట్టు మా సార్ మాకు సహకరిస్తారు. పాపండి సార్, అది టెన్షన్ పోతుంది. టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? టైమింగ్ అయితే మన ఉదయం అయితే 7:30 నుంచి స్టార్ట్ అయ్యింది. మనం 7:30కే చెప్తారు గవర్నమెంట్. మనమైతే ఖచ్చితంగా 7 నుంచే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఉదయాన్నే ఆకలితో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మేము ఉదయాన్నే లేచి 5:30కి 6ంటికి లేచి అది ఇంకేం రాదు సార్, అది టెన్షన్ పడుతుంది నాకు. ఉదయాన్నే నేనైతే వెహికల్ 6:30 నుంచి 7 మధ్యలో వస్తుంది. ఆ వెహికల్ వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా 7 ఉంటాను. ఉన్న తర్వాత వెహికల్ నుంచి ఫుడ్ వచ్చేది మొత్తం నేనే చెక్ చేసుకొని అన్నీ వచ్చినాయో రాలేదా అని చూసేసి అన్నీ పెట్టేస్తాను జాగ్రత్తగా. 7ంటికి ఎగ్జాక్ట్లీ మా వర్కర్లను పిలిపించుకుంటా. డైలీ వస్తారు వాళ్ళ టైమింగ్ అయితే. ఆ టైంలో 7ంటికి వస్తారు వాళ్ళు. ఉదయం 7ంటికి వస్తారు, మధ్యాహ్నం 12కి వస్తారు, సాయంత్రం 7:30కి స్టార్ట్ చేయాల్సింది నేను 7:15కే స్టార్ట్ చేస్తాను. నైట్ 9 దాకా అక్షరాలు పెడతాను. భోజనం ఎక్కువ తెప్పించుకునైనా నేను 7 దాకా పెడతాను నైట్ పూట. ఉదయం పూట 10 దాకా పెడతాను. మధ్యాహ్నం 3:30 దాకా 4 దాకా పెడతాను భోజనాలు. ఎంతమంది పేదవాళ్ళు వచ్చినా నాకు తెలిసి వాళ్ళని చాలామంది బయట రూపాయి లేని వాళ్ళు కూడా వాళ్ళని రూపాయి ఖచ్చితంగా పెడుతున్నాను. ఫ్రీగా వచ్చి నేనే నా చేతిలో నేనే పెట్టుకుని వాళ్ళకి ఇస్తున్నాను టోకన్లు కూడా. అది సార్ విషయం. 5 రూపాయలకి ఇవ్వడమే చాలా ప్రాముఖ్యమైనది. అలాంటిది డబ్బులు లేని మరీ నిరుపేదలు వచ్చినప్పుడు ఇస్తున్నామంటే నువ్వు ఎలా ఉంది? నా ఫీలింగ్ చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఇది మన గవర్నమెంట్. ఇంతకుముందు 5 సంవత్సరాలు 20 పరిపాలన ఉన్నది. సంవత్సరాలు అది మనకి ప్రాబ్లం కాదు. 5 రూపాయల భోజనం అంటే అక్షరాలు మనకి చాలా ఉపయోగపడుతుంది. పేదవాళ్ళకి చాలా ఉపయోగకరమైంది. రోజు మొత్తం మీద ఒక 10-1100 మంది వస్తారు నా దగ్గర అయితే. ఇక్కడ నేను ఫుడ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి నేను చెప్పగలను సార్. ఎందుకంటే నేను మధ్యాహ్నం పూట 500 మందికి తెప్పిస్తున్నాను. 500 మందికి సరిపోవట్లేదంటే నేను ఒకవేళ సార్ నాకు 1ంటికి అయిపోవడానికి వస్తుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్లో రైస్ ఏమైనా పంపించగలరా అంటే ముందే వండి పెట్టుంటారు. ఒక బాక్సు అక్కడ సార్ వాళ్ళు ఒక బాక్స్ ముందే వండి పెడతారు. ఎందుకు మధ్యాహ్నం పూట సరిపోతే పంపించడానికి. ఇలాగ నాకు చాలాసార్లు చెప్పాను, వాళ్ళు నాకు ఇంకా పంపిస్తూనే ఉన్నారు. అదే వాస్తవం సార్. బాగుంది సార్, చాలా సాటిస్ఫాక్షన్. నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టు ఉంది నాకైతే. గవర్నమెంట్ జాబ్ కంటే ఇంకా ఎక్కువనే ఉంది. నా ఇల్లు నేను నడుపుకున్నట్టుంది నాకైతే. రంజాన్ మాసం ప్రారంభానికి ముందు షబే బరాత్ పండుగ జరుపుకొని మృతి చెందిన వారిని స్మరించుకుంటామని ఖబరస్థాన్ కమిటీ కార్యదర్శి షేక్ జిలానీ అన్నారు. నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలోని ఖబరస్థాన్ విద్యుత్ దీపాలతో అలంకరించి షబే బరాత్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగకు ప్రాముఖ్యత ఉందని, అందుకోసం ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మున్సిపల్ నిధులతో ఈ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేసి ముస్లింలకు అందించడం జరిగిందని అన్నారు. షబే బరాత్ నాడు రాత్రి జాగారం చేసి ఖబరస్థాన్లోని వారి కుటుంబ సభ్యుల సమాధుల వద్ద నివాళులు అర్పించి దువా చేస్తారని అన్నారు. ఇది ముస్లిం సోదర సోదరీమణులకు ఒక ప్రాముఖ్యమైన పండుగని తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ షబే బరాత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఖబరస్థాన్ సరిపోకపోవడంతో గత ప్రభుత్వం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని అన్నారు. అయితే ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముస్లిం పెద్దలను, వామపక్ష నేతలను పిలిపించి ఆ 2 ఎకరాల కంటే దగ్గరలో 3 ఎకరాల స్థలాన్ని మీ ఖబరస్థాన్కి కేటాయిస్తామని హామీ ఇచ్చారని, అది మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. స్థలం కేటాయింపుతో పాటుగా ఆధునీకరించి అన్ని ఏర్పాట్లు చేసి ఇస్తామని చెప్పడం ఎంతో గర్వంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్ హనీఫ్ ఖాన్, ఖబరస్థాన్ కమిటీ సభ్యులు ఎస్కే మహబూబ్ సుబానీ, ఎస్కే మస్తాన్ వలీ, పి అబ్బాస్ ఖాన్, ఎస్కే అబ్దుల్లా ఈ జాగారం పండుగలో పాల్గొన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్డులోని శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన 17వ వార్షిక కళ్యాణ మహోత్సవం ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచార్యులు పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఉత్సవ విగ్రహాలను పుష్పాలతో అలంకరించి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా చేపట్టారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తలు పేలప్రోలు రామకృష్ణ, పరమహంస, బిర్లా దంపతులు వారి కుటుంబ సభ్యులు కళ్యాణ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అర్చకుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ కళ్యాణ ఘట్టంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని ఆద్యంతం తిలకించారు. అనంతరం కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ఋత్వికులు వేద ఆశీర్వచనం చేశారు, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకోళ్ళు మధుసూదనాచార్య, నల్లపాటి కుమారస్వామి, ఏల్చూరి ప్రదీప్ శాస్త్రి, పాలెపు వెంకటేశ్వర శర్మ, నూతలపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నందు వేంచేస్తున్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య దేవాలయం నందు ఈరోజు 17వ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ఆలయ శాశ్వత ధర్మకర్తలు బ్రహ్మశ్రీ శ్రీ పేలప్రోలు రామకృష్ణ పరమహంస గారు, వారి ధర్మపత్ని ప్రమీలాదేవి గారు ప్రధాన పూజా దంపతులుగా కార్యక్రమాలన్నీ నిర్వహించారు. ఈ వార్షిక కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ అన్నదాన సేవా కమిటీ వారు, కళ్యాణోత్సవ ఆరాధన మరియు అన్నదాన సేవా కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యయ ప్రయాసల కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పూజా దంపతులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు కూడా విచ్చేసి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే అన్నదాన సేవా కమిటీ వారందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆలయ శాశ్వత ధర్మకర్త అయినటువంటి పేలప్రోలు రామకృష్ణ పరమహంస గారికి, వారి ధర్మపత్ని ప్రమీలాదేవి గారికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.